హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. నేను మీ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో ఇంకొక ప్రసాదం రెసిపీ చూపిస్తానండి. అదే గారెలు లేదా వడలు. వడలతో పాటు పెరుగు వడలు కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది ప్రెస్ చేసిన వెంటనే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం పెరుగు వడల కోసం ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి. నైట్ తోడు పెట్టేస్తే మార్నింగ్కి ఫ్రెష్ అవుతుంది కదా, అలా తీసుకోవచ్చు. సరే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో నేను 1.5 కప్పు వరకు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఈ మినపగుళ్ళు 2 టైమ్స్ వాష్ చేసి నీళ్లు పోసి 4 to 6 అవర్స్ నానపెట్టాలండి. మూత పెట్టేసుకోండి, నానపెట్టి మూత పెట్టేసుకోండి. ఇవిగోండి 6 అవర్స్ తర్వాత ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని 3-4 టైమ్స్ బాగా వాష్ చేయాలి. మళ్ళీ వడలకి పెరుగు వడలకి వేరుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సగం మినపగుళ్ళు, నానబెట్టిన మినపగుళ్ళు సగం వరకు తీసుకున్నానండి. ఇవి వడల కోసం. దీంట్లో ఒక 2 ఇంచెస్ అల్లం ముక్కలు, కొంచెం సాల్టు, కొంచెం జీలకర్ర వేసానండి. రుచికి సరిపడా సాల్ట్ ఈ టైంలోనే వేసుకోండి, తర్వాత వేయద్దు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి. తర్వాత అంతా ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. మొత్తం ఉప్పు తర్వాత వేస్తే పలచన అయిపోతుంది. ఇదిగోండి, ఇంత మెత్తగా రావాలి. పిండి మెత్తగా మెదగాలి, కానీ గట్టిగా ఉండాలి. పల్చగా ఉండకూడదు. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మిగతా ఇంకా సగం పప్పు ఉంటాయి కదా, అవి మళ్ళీ ఈ జార్లోకి తీసుకున్నాను. ఈ పిండి పెరుగు వడల కోసం అండి. ఇందాక చేసిన పిండి మామూలు వడల కోసం. మిగతా పప్పు అంతా ఈసారి తీసుకుంటున్నాను. దీంట్లో ఓన్లీ సాల్ట్ మాత్రమే వేస్తున్నాను, రుచికి సరిపడా సాల్ట్. గుర్తుపెట్టుకోండి, సాల్ట్ ఇప్పుడే వేయాలి, తర్వాత వేస్తే పిండి పలచగా అయిపోతుంది. మీ గ్రైండర్ అయితే చాలా బెటర్ అండి. వడలకి గ్రైండర్లో పిండి అయితేనే చాలా బెటర్. మిక్సీలో వేసుకుంటే కొంచెం సోడా వేసుకుంటే సరిపోద్ది. మామూలు వడల కోసం నేను 2 పచ్చిమిరపకాయలు, ఒక 10-15 వరకు మిరియాలు, కొంచెం కొత్తిమీర వేసాను. ఆనియన్స్ మీ ఇష్టం అండి, ఆప్షనల్. ప్రసాదానికైతే కొంతమంది ఆనియన్స్ వేసుకోరు కదా, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం అది. దీన్ని బాగా బీట్ చేయండి, ఇలా బాగా కలపాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3/4 లీటర్ వరకు ఆయిల్ పోసానండి. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం వడలు వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు వేసుకోండి. వడలు వేయడానికి 2 టైప్స్ ఉంటాయండి. ఏదైనా పాలిథిన్ కవర్ మీద అయినా ప్రెస్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే హ్యాండ్లో అయినా వేసుకోవచ్చు. ఇవి హోటల్ స్టైల్ మందంగా ఉండే వడలు కాబట్టి చేత్తో అయితేనే బాగుంటుంది. మనం ఇంట్లో లాగా కొంచెం ఫ్లాట్గా ఉండాలి అంటే పాలిథిన్ కవర్ మీద వేసుకోండి. ఇలా చేతితోనే ఇలా వడ చేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకుంటే వడ షేప్ వచ్చేసిద్దండి. ఇట్లా వడలన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోండి. నేను అది తీసేసాను, ఇంకొక వేస్తున్నాను. ఇక్కడ చేత్తోనే వేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇలా చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని అలా వేసేయండి. చాలా ఈజీ ప్రాసెస్. పక్కన ఒక బౌల్లో వాటర్ తీసుకొని మధ్య మధ్యలో చెయ్యి తడుపుకుంటూ వడ చేసుకొని నూనెలో వదలండి. అప్పుడు తొందరగా జారి పడిపోయిద్ది నూనెలో. వాటర్ చేసుకోకపోతే కనుక అది జారదు. మీరు పాలిథిన్ కవర్ అయినా కానీ కవర్ని కూడా వాటర్తో తుడుచుకుంటూ వడ చేసుకుంటే అది చాలా బాగా వస్తుంది వడ షేపు. సో వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకకుండానే పైన కలర్ చేంజ్ అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫస్ట్ 2 ఉడికిపోయినాయి కదా, అవి తీసేసాను నేను. తర్వాత ఇవి కూడా తీసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అదిగోండి, మన నార్మల్ వడలు రెడీ అయిపోయినాయి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో సైడ్ డిష్గా పప్పుల చట్నీ కానీ
చింతకాయ పచ్చడి కానీ బాగుంటుంది. పెరుగు వడల కోసం వడలు చేసుకుందాము. ఇందాక మనం ప్లెయిన్గా పిండి చేసుకున్నాం కదా, దాంతో వేసుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేత్తోనే చేసి వేసేసుకోండి. పెరుగు వడల్లో ప్లెయిన్గానే చేసుకోవాలండి. ఆనియన్స్, కొత్తిమీర అవి వేసినా బాగానే ఉంటుంది, కానీ ఇవి మెత్తగా అవి మధ్యలో గట్టిగా తగులుతూ ఉంటాయి. వీటికి ఎక్కువ కలర్ రానివ్వకుండా కొంచెం ముందే తీసేసుకోండి. పెరుగు వడలకి కొంచెం వైట్గా ఉంటేనే బాగుంటుంది. ఇదిగో ఈ కలర్లో వచ్చేలాగా తీసేసుకోండి. ఇవేమో కొంచెం గోల్డెన్ బ్రౌన్ రానిచ్చానండి. మిగతా పిండి పిల్లల కోసం మెత్తగా ప్లెయిన్ గారెలు ఇవి. సో వీటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. పెరుగు వడల కోసం ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి. నేను నైట్ నానపెట్టేసి మార్నింగ్ వడలు చేసేటప్పుడు తీసుకున్నాను. ఈ బాగా వడలు మునిగేలాగా వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి ఫ్రెష్ పెరుగుని ఇలా షిఫ్ట్ చేసేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఏమీ గడ్డగా పెరుగేం లేకుండా స్పూన్తో బాగా బీట్ చేసుకోండి. దీంట్లో పెరుగుకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వడల్లో ఆల్రెడీ వేసాం కదా, పెరుగుకి సరిపడా సాల్ట్ వేసుకోండి, 1/2 టీ స్పూన్ వరకు. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం పెరుగు వడలకి వేసుకున్న వడల్ని వాటర్లో ఒక 1 to 2 minutes బాగా నానపెట్టాలి. అవి నానిన తర్వాత ఈ వడలు ఒక్కొక్కటి తీసి పెరుగులో డిప్ చేసేయండి. అంతే అండి. పెరుగు వడలు వాటర్లో నానపెడితే ఏంటంటే పెరుగు బాగా పీల్చుకుంటుంది. మనం వెంటనే ఒక 1/2 hour 1 hour లోపు తినేయచ్చు. వాటర్లో నానపెట్టకపోతే ఒక 4-5 hours ఒక పూట వరకు నానాలండి. ఎంత నానినా కానీ గట్టిగానే ఉంటాయి. ఇలా వాటర్లో డిప్ చేసి పెరుగులో వేసుకుంటే మెత్తగా వస్తాయి. అంతే అండి. వడలు, పెరుగు వడలు రెడీ. మామూలు నార్మల్ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చాయి. హోటల్ స్టైల్లో ఎలా వస్తాయో అలా వచ్చాయి. మీరు ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పెరుగు వడలు డైరెక్ట్గా ఏమి సైడ్ డిష్ ఏం లేకుండా డైరెక్ట్గా తినేయచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.